డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. ఇండియాలో ప్రోడక్ట్ తయారు చేయాలి అన్న ఆలోచన ఎందుకు వచ్చింది? ప్రొడక్ట్స్ అనేవి వెస్టర్న్ మార్కెట్ కోసం ప్రిపేర్ చేస్తారు. వై కాంట్ వి మేక్ ప్రొడక్ట్స్ ఆఫ్ అవర్ ఓన్ విచ్ మనకు కావాల్సిన టేస్ట్కి. ఇప్పుడు మన సాంగ్స్కి చాలా బేస్ ఎక్కువ ఉంటుంది, అవును, చాలా కంప్ ఎక్కువ ఉంటుంది. అది మన ప్రిఫరెన్స్. రీజనబుల్ ప్రైస్లో ప్రొవైడ్ చేయడానికి రీజన్ ఏంటంటారు? ఎందుకంటే ఇంటర్నేషనల్ కంపెనీస్ ఇండియా ఫోకస్డ్ లేవు. అవును. సో మేము అసలు మీవి స్టార్ట్ చేసిన ఏమే గ్రేట్ క్వాలిటీ ప్రొడక్ట్స్ ఎట్ అఫోర్డబుల్ ప్రైస్. మీరు ఒక మీవి ప్రోడక్ట్ తయారు చేయడానికి వాట్ ఆర్ ద పారామీటర్స్ యూ హ్యావ్ చూసెడ్? టెక్ ఏ ఉండాలి అనేది ఇస్ ప్రైమరీ. దెన్ కాంపోనెంట్స్. మాకు డిజైన్ ఇస్ సంథింగ్ వీఆర్ వెరీ వెరీ పర్టికులర్ అబౌట్. స్టైలిష్ అండ్ క్లాస్గా ఉంటాయి, చాలా ఎలిగెంట్ సొఫిస్టికేటెడ్ లుక్స్ ఉంటాయి. అంటే ప్రైస్ తక్కువ ఉందని ఇది కొనాలా, లేదు ప్రైస్ ఎక్కువ ఉంది అందులో ఏదో ఉంది అన్న ఇంటెన్షన్తో అది తీసుకోవాలంటారు? వెస్టర్న్ వరల్డ్లో జనరల్గా ఇండియన్ కస్టమర్స్ ఆర్ చీప్, ఆర్ కస్టమర్స్ ఆర్ చీప్ అంటారు. అది కరెక్ట్ కాదు. వర్త్ అంతే. ఎందుకులే రిస్క్ ఎందుకు, ఇంకొక కొంచెం ఎక్కువైనా దిస్ ఇస్ బెటర్ అని సెలెక్ట్ చేసుకునేవి కూడా ఉంటాయి. యంగ్ ఆంటర్ప్రీనియర్స్కి మీరు చెప్పే ఒక 2 words. కానీ ఆంటర్ప్రెన్యూర్స్ ఆర్ ద పీపుల్ ఆ భయాన్ని ఓవర్కమ్ చేసి ఆ స్టెప్ తీసుకోవాలి. దే హ్యావ్ టు బీ విల్లింగ్ గుడ్. అలాగని మార్కెట్ రిస్క్ అర్థం చేసుకోకుండా, మార్కెట్ అనలైజ్ చేసుకోకుండా దిగటం ఇస్ స్టూపిడిటీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. సో బేసిక్గా ఇప్పటి వరకు మనం ఎన్నో బిజినెస్ మోడల్ గురించి మనం మాట్లాడుకున్నాం. అండ్ ఎస్పెషల్లీ ఈరోజు నేనైతే హైదరాబాద్లో ఉన్న మీవీ సెంటర్కి అయితే రావడం జరిగింది. అండ్ ఇంతకీ మీవీ అనగానే నేనైతే ప్రత్యేకంగా మీ అందరికీ చెప్పనవసరం లేదు. ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో ప్రతి ఒక్కరు కూడా ఏజ్తో సంబంధం లేకుండా అందరూ కూడా మీవీ ప్రోడక్ట్, ఎస్పెషల్లీ ఎయిర్పోర్ట్స్ అనేవి బాగా యూజ్ చేస్తున్నారు కదా. సో ఇవే ఆ మీవీ ఎయిర్పోర్ట్స్ అనమాట. అండ్ ఇందులో మనం స్పెషాలిటీ ఏంటి అంటే చాలా క్వాలిటీ అయితే ఉంది, దాంతోపాటు అందరికీ రీజనబుల్ ప్రైస్లో మాత్రం వీరైతే అందిస్తూ ఉన్నారు. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే ఆంటర్ప్రీనియర్ జర్నీని స్టార్ట్ చేయాలి అంటే అంత ఈజీ కాదు కదా. ఏదైతే బాగుందో అది పెట్టేస్తే బాగుంటుంది కదా అని అనుకుంటూ ఉంటారు. కానీ ఈ మీవీ ప్రోడక్ట్ వాళ్ళు మాత్రం ఇప్పటి వరకు అసలు ఎక్కడ కూడా లేనిది ఫస్ట్గా లాంచ్ చేశారు వీళ్ళే. అండ్ ఈ ప్రోడక్ట్స్ అన్నీ కూడా మేడ్ ఇన్ ఇండియా, అంటే మన ఇండియాలో తయారవుతాయి అనమాట. సో మరి అసలు ఈ జర్నీ ఎలా మొదలైంది అండ్ ప్రాసెస్ ఏ విధంగా ఉంది, ఇన్వెస్ట్మెంట్ ఎంత ఉంది, ప్రాఫిట్ ఎలా ఉన్నాయి, వీటన్నిటి గురించి మనం అయితే ఈరోజు తెలుసుకుందాం. నాతో పాటు వచ్చేసేయండి. హలో మిథుల గారు. హాయ్ సిరి, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. హౌ ఆర్ యూ? గుడ్. షుడ్ స్టార్ట్ చేద్దాం? అబ్సల్యూట్లీ, లెట్స్ డు ఇట్. మిథుల గారు, బేసిక్గా ఒక ఆంటర్ప్రీనియర్ జర్నీ స్టార్ట్ చేయాలి అంటే మనకి రకరకాల థాట్స్ అయితే వస్తూ ఉంటాయి. ఆ థాట్స్ పక్కన పెట్టి ఒక మీవీ అనగానే మాకు మాత్రం గుర్తొచ్చేది మేడ్ ఇన్ ఇండియా ప్రోడక్ట్ అని. సో అసలు ఒక ఇండియాలో ప్రోడక్ట్ తయారు చేయాలి అన్న ఆలోచన ఎందుకు వచ్చింది? సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మేము మీవీ స్టార్ట్ చేసినప్పుడే మేడ్ ఇన్ ఇండియా చేద్దామని అనుకున్నాం. ద రీజన్ బిహైండ్ ఇట్ ఇస్ మనం సొంతంగా ప్రొడక్ట్ చేసుకున్నప్పుడు దానికి క్వాలిటీ కంట్రోల్ మన చేతిలో ఉంటుంది. వర్సెస్ కానీ మెజారిటీ కంట్రీలో ఏం జరుగుతుందంటే మనం చైనా వెళ్తున్నాము, అక్కడ ఆల్రెడీ ప్రొడక్ట్ చేసి అమ్ముతున్నారు, దాంట్లో వైట్ లేబులింగ్ అంటారు, మన స్టాంప్, మన బ్రాండ్ నేమ్ స్టాంప్ చేయించుకొని తీసుకొచ్చి ఇండియాలో అమ్ముతున్నాం. అవును. ద ప్రాబ్లమ్ విత్ దట్ ఇస్ ఈ ప్రొడక్ట్స్ అనేవి వెస్టర్న్ మార్కెట్ కోసం ప్రిపేర్ చేస్తారు. వాళ్ళ టేస్ట్కి తగ్గట్టు, వాళ్ళ ఎన్వైరన్మెంటల్ కండిషన్స్కి తగ్గట్టు, వాళ్ళ రిక్వైర్మెంట్స్కి తగ్గట్టు మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. అది తీసుకొచ్చి ఇండియన్స్ మనము మేక్ డూ, ఓకే, దాంతో అడ్జస్ట్ అవుతున్నాం. కానీ మన టేస్ట్ ఇస్ డిఫరెంట్. అసలు మన కంట్రీ ఈజ్ హ్యూజ్, మనకి స్టేట్కే మారుద్ది. అలాంటిది జస్ట్ వెస్ట్కి తయారు చేసిన ప్రొడక్ట్స్ మనకు అమ్మటం. వై కాంట్ వి మేక్ ప్రొడక్ట్స్ ఆఫ్ అవర్ ఓన్ విచ్ మనకు కావాల్సిన టేస్ట్కి. ఇప్పుడు మన సాంగ్స్కి చాలా బేస్ ఎక్కువ ఉంటుంది, అవును, చాలా కంప్ ఎక్కువ ఉంటుంది. అది మన ప్రిఫరెన్స్. జనరల్గా ఏమంటారంటే ఇప్పుడు మామూలుగా వేరే కంట్రీస్కి వెళ్ళి మ్యూజిక్ గురించి మాట్లాడుతున్నప్పుడు బ్యాలెన్స్డ్గా ఉండాలి. ఎందుకు ఉండాలి? అదేమి ఇట్స్ నాట్ రిటర్న్ రూల్, మ్యూజిక్ అంటే ఇలానే ఉండాలని ఏం లేదు కదా. మన ప్రిఫరెన్స్ ఇది, మన సాంగ్ ఇది, మన కల్చర్ ఇది. సో మన కల్చర్ని మనం ఎందుకు అప్రిషియేట్ చేసుకోకుండా ఎవరో ప్రొడక్ట్ చేశారు కాబట్టి ఇప్పుడు బ్యాలెన్స్డ్గానే మనం మన సాంగ్స్ వినాలి. సో నాట్ జస్ట్ టు డూ విత్ ఆడియో. ఏ ప్రోడక్ట్ చూసుకొని మేము వన్ ఆఫ్ అవర్ ఫస్ట్ ప్రోడక్ట్ వాజ్ కేబుల్. ఓకే.
కేబుల్స్ షార్ట్ కేబుల్స్ వస్తాయి. నేను విన్నాను 6 feet కేబుల్ ఛార్జ్ అని. కరెక్ట్. సో అది 6 feet అంత లాంగ్ గా తయారు చేయడానికి రీజన్ ఏంటంటారు? సేమ్ థింగ్. ఇప్పుడు మన ఎన్వైరన్మెంటల్ కండిషన్స్ ఏంటంటే మనకి సాకెట్ చేతి పక్కనే ఉండదు. ఇప్పుడు బెడ్ పక్కనే సాకెట్ ఉండదు, కొంచెం దూరం ఉంటుంది. ఏమైపోద్ది అంటే దానివల్ల ఛార్జింగ్ పెట్టినప్పుడు మనం ఫోన్ వాడుకోలేము. ఛార్జింగ్ పెట్టాం కదా అని వదిలేయాలి. ఎందుకు? వై కాంట్ వి మేక్ ఇట్ లాంగర్? ఇప్పుడు వెస్ట్రన్ కంట్రీస్లో జనరల్గా సాకెట్స్ ఆర్ క్లోజర్, బెడ్ క్లోజ్గా ఉంటుంది, టేబుల్ మీద క్లోజ్గా ఉంటుంది, సో యూజ్ చేసుకోవచ్చు. అలా మన రిక్వైర్మెంట్కి తగ్గట్టు ప్రొడక్ట్ చేయాలి అనేది వాజ్ అవర్ ఇంటెంట్ ఫ్రమ్ డే వన్. అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ మనం సొంతంగా చేసుకుంటే క్వాలిటీ మన కంట్రోల్లో ఉంటుంది, అప్పుడు కస్టమర్కి బెటర్ క్వాలిటీ ప్రొడక్ట్ ఇవ్వగలం అనే రీజన్తో వీ వెంట్ విత్ మేడ్ ఇన్ ఇండియా. క్వాలిటీ అన్నారు కాబట్టి లైక్ అంటే మీ దగ్గర నుంచి ఒక కస్టమర్ రివ్యూ అన్నమాట. అంటే క్వాలిటీ బాగుంది, నేను వాడాను, కానీ ఎందుకు మరి ఇంత తక్కువ ప్రైస్ పెట్టారు అని ఒక కస్టమర్ మిమ్మల్ని క్వశ్చన్ చేసినప్పుడు లైక్ మీకు ఎలా అనిపించింది అండ్ అంత రీజనబుల్ ప్రైస్ లో ప్రొవైడ్ చేయడానికి రీజన్ ఏంటంటారు? ఇప్పుడు ఫస్ట్ థింగ్ అంటే కంపెనీ మనం పెట్టేటప్పుడు ఎందుకు కంపెనీ పెడుతున్నాం అనే క్లారిటీ ఉండాలి. మన మిషన్ ఏంటి, మన గోల్ ఏంటి అనే క్లారిటీ ఉండాలి. మేము మీవి పెట్టడానికి రీజన్ ఏంటంటే మాకు గ్రేట్ క్వాలిటీ ప్రొడక్ట్ అఫోర్డబుల్ ప్రైస్లో ఇండియాలో దొరకల. ఓకే. ఎలక్ట్రానిక్స్లో అది దొరకనప్పుడు అక్కడ మాకు పెయిన్ పాయింట్ కనిపించింది. ఎందుకు క్వాలిటీ ప్రొడక్ట్స్ ఎందుకు చేయలేము, మనం ఎందుకు ఓవర్ ప్రైజ్ కట్టాలి? ఇప్పుడు అమెరికాలోనో యూరోప్లోనో $10 కట్టేది ఇక్కడ $20 పెట్టి మనం ఎందుకు కొనుక్కోవాలి? ఎందుకంటే ఇంటర్నేషనల్ కంపెనీస్ ఇండియా ఫోకస్డ్ లేవు. సో మేము అసలు మీవి స్టార్ట్ చేసిన ఎయిమే గ్రేట్ క్వాలిటీ ప్రొడక్ట్స్ ఎట్ అఫోర్డబుల్ ప్రైస్. ఆ ఎయిమ్తో స్టార్ట్ చేసాం కాబట్టి వాట్ వీ డిడ్ ఇస్ ప్రైజ్ మనం గ్రేట్ క్వాలిటీ చేయాలి కాబట్టి కస్టమర్కి ఇంక్రీజ్ చేయకూడదు. బ్యాక్ ఎండ్ ఏమి ఇంప్రూవ్మెంట్స్ చేసుకుంటా వెళ్ళచ్చు, బ్యాక్ ఎండ్ దీని కాస్ట్ ఎలా తగ్గించుకుంటా రావచ్చు. మేము డైరెక్ట్గా రా మెటీరియల్ పర్చేస్ చేస్తాం. మీకు ఒక ఐడియా ఇవ్వడానికి ఏంటంటే ఇప్పుడు రెస్టారెంట్కి వెళ్ళి మనం ఒక డిష్ కొంటే లెట్స్ సే 500 రూపీస్ అయితే మనం అదే డిష్ మనం ఇంట్లో చేసుకోవడానికి కూరగాయలు కొనుక్కుంటే ₹50 అవుతాయి. అవును. యూ కెన్ మేక్ ఇట్ ఎట్ హోమ్, అంత బాగా చేసుకోవచ్చు చేయటం వస్తే. ఓకే. సో మేము చేయటం నేర్చుకొని వెళ్ళి వీళ్ళ దగ్గర కొనుక్కొచ్చి వీఆర్ ఏబుల్ టు కస్టమర్కి 500 అంటే అలా ఓవర్ ప్రైస్ ఛార్జ్ చేయకుండా వీఆర్ ఏబుల్ టు గివ్ ఇట్ అట్ గ్రేట్ ప్రైస్. సో బ్యాక్ ఎండ్ వీఆర్ బీన్ ఆప్టిమైజింగ్, అది బెటర్ చేసుకోవడం, అది బెటర్ చేసుకోవడం ఈజ్ హౌ వీ కెన్ గివ్ ద కస్టమర్ అ గ్రేట్ క్వాలిటీ ప్రొడక్ట్ ఎట్ అ గ్రేట్ ప్రైస్. అవసరంలా అలా దట్స్ నాట్ అవర్ మిషన్, దట్స్ నాట్ ఓవర్ చార్జ్ చేయడం ఇస్ నాట్ అవర్ మిషన్. క్వాలిటీ ఈజ్ ఇంపార్టెంట్ అంటే క్వాలిటీ అట్ అన్ అఫోర్డబుల్ ప్రైస్ ఇస్ ఇంపార్టెంట్. ఒక ప్రైస్ని ఒక ప్రోడక్ట్ మనము పెట్టినప్పుడు దాన్ని ఏ పారామీటర్స్ కన్సిడర్ చేస్తూ ఉంటామండి? ఫస్ట్ థింగ్ 2 different వేస్ వెళ్ళచ్చు. ఒకటేంటంటే మార్కెట్ మనకి సర్టన్ కండిషన్స్ ప్రకారం ప్రైస్ డిటర్మిన్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ కాంపిటీషన్ ఉంటుంది, వాళ్ళు సర్టన్ ప్రైస్కి అమ్ముతున్నారు, దానికి మించి మనం వెళ్ళాలి. లెట్స్ సే దే ఆర్ ద లీడర్స్ ఇన్ ద మార్కెట్. సో మార్కెట్ అనేది ఒక సర్టన్ ప్రైస్ డిటర్మిన్ చేస్తుంది. ఆ ప్రైస్ని మనం బెంచ్ మార్కింగ్ చేసుకొని అక్కడ నుంచి దాంట్లో ఎంత బెస్ట్ క్వాలిటీ ప్రోడక్ట్ డెవలప్ చేయొచ్చు అనేది వీ కెన్ వర్క్ బ్యాక్వర్డ్స్. సెకండ్ ఏంటంటే నేను ఈ స్పెక్స్ అన్నిటితో ప్రోడక్ట్ డెవలప్ చేయాలనుకుంటున్నాను, ఇలాంటి ప్రోడక్ట్ డెవలప్ చేయాలనుకుంటున్నాను. సో అదంతా చేసిన తర్వాత నా కాస్ట్ ఎంత అవుద్ది, దాని మీద నా ఆపరేషనల్ ఎక్స్పెన్సెస్ ఎంత, నా ఓవర్ హెడ్స్ ఎంత, నా మార్కెటింగ్ ఎక్స్పెన్స్ ఎంత, అవన్నీ క్యాలిక్యులేట్ చేసుకొని సో దిస్ ఇస్ వాట్ ఐ నీడ్ టు ప్రైస్ ఇట్ ఎట్. 2 waysly you can determine the price. Okay. Otherwise if it is a monopoly, అసలు ఇలాంటి ప్రొడక్టే ఎగ్జిస్ట్ అవ్వట్లేదు. ఇనిషియల్ గా మనమే లెట్స్ సే లైక్ గూగుల్ లాంచ్ చేసినప్పుడు సర్చ్ ఇంజిన్ పెద్ద టేక్ ఆఫ్ అయింది లేదు, ఉన్నాయి కానీ టేక్ ఆఫ్ అయింది లేదు. ఇప్పుడు గూగుల్ యాడ్స్కి కాంపిటీషన్గా ఎవరు గూగుల్ ఏమొచ్చి వాళ్ళు ఎంత ఛార్జ్ చేస్తున్నారు కదా నేను తగ్గించాలి అని ఆలోచించాల్సిన అవసరం లేదు. సో ఇఫ్ యూఆర్ అ మోనోపోలీ యువర్ ప్రైస్ డిటర్మినేషన్ విల్ బి డిఫరెంట్. ఎస్పెషల్లీ ప్రైస్ అన్నారు కాబట్టి మనం ఒక ప్రోడక్ట్ లాంచ్ చేస్తున్నప్పుడు ఆ ప్రైస్కి మన కస్టమర్ తీసుకుంటారా తీసుకోరా, రిసీవ్ చేసుకుంటారా అన్న డైలమా ఉంటూ ఉంటుంది. అండ్ మీవి ప్రోడక్ట్స్ ఒకటైతే మనకి చాలా రకరకాల ప్రోడక్ట్స్ అయితే లైక్ కాంపిటేటివ్స్ వాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి ఆ ప్రోడక్ట్ రిసీవింగ్ ఏ విధంగా ఉందండి కస్టమర్స్? ఫస్ట్ థింగ్ ఏంటంటే కస్టమర్ షుడ్ బి ద సెంటర్ ఆఫ్ యువర్ బిజినెస్. మేము లాంచ్ చేసే ప్రతి ప్రోడక్ట్కి ఫస్ట్ క్వశ్చన్ ఏం అడుగుతామంటే ఎందుకు లాంచ్ చేయాలి, ఇంకో ప్రోడక్ట్ ఎందుకు లాంచ్ చేయాలి, దానికి క్లియర్ ఆన్సర్ ఉండాలి మా దగ్గర. ఇట్ క్యాన్ బి ఇంకా బెటర్ ప్రైస్ చేస్తున్నాం, బెటర్ స్పెక్స్ చేస్తున్నాం, బెటర్ క్వాలిటీ చేస్తున్నాం, లేదా అన్నీ సేమే, బెటర్ డిజైన్ ఇంకో న్యూ డిజైన్ చేస్తున్నాం, బెటర్ కలర్స్ చేస్తున్నాం, సమ్ ఆన్సర్ అయితే దానికి ఉండాలి. దెన్ యు ఆర్ క్లియర్. అసలు కస్టమర్కి ఎందుకు కొనుక్కోవాలనేది చెప్పాలంటే ఎందుకు అమ్ముతున్నామో మనకు క్లారిటీ ఉండాలి. చాలా కంపెనీస్లో జనరల్గా అది మిస్ అయిపోద్ది.
ఓకే ప్రొడక్ట్ సెలెక్షన్ పెంచుకుంటూ వెళ్ళటం ఒక్కటే రీజన్ అయిపోద్ది, ఎందుకు అనే క్లారిటీ మిస్ అవుద్ది. సో వన్స్ ఇది అయిన తర్వాత ఇవాళ అన్ని బ్రాండ్స్ ఆల్మోస్ట్ ఈకామర్స్లో సెల్ చేస్తున్నాయి, విచ్ ఈస్ అ ప్లేస్ వెళ్ళి హండ్రెడ్స్ థౌజండ్స్ అండ్ ల్యాక్స్ ఆఫ్ రివ్యూస్ కస్టమర్స్ వదులుతారు. అది మనం చదవటం అనేది వెరీ ఇంపార్టెంట్. మోర్ దాన్ పాజిటివ్ నెగిటివ్ చదవటం అనేది వెరీ ఇంపార్టెంట్. మా ఫీల్డ్ లాంటి ఫీల్డ్లో ఎలక్ట్రానిక్స్లో ఎప్పుడు కొంచెం ఎర్రర్ రేట్ ఉంటుంది. దేర్ కెన్ ఆల్వేస్ బీ అ బెటర్ ప్రొడక్ట్. వాళ్ళకి ఏం నచ్చింది ఏం నచ్చలేదు, మనం ఎక్కడ బెటర్ చేసుకోవచ్చు, ఎక్కడ చాలా బాగా ఇంప్రెస్ చేయగలిగాం, ఈ లెర్నింగ్స్ అన్నీ తీసుకుంటుంటే కస్టమర్ని సెంటర్ ఆఫ్ యువర్ బిజినెస్ పెట్టుకొని వాళ్ళకి ఇంప్రెసివ్ ప్రోడక్ట్ ఎలా చేయాలి, ఇఫ్ ఇట్ ఈస్ అవర్ గోల్, all these reviews will help you reach that goal. And then if you are going in that direction, then it is not market competition. Slowly you will start standing away from the competition. ఎందుకు అడిగానంటే స్పెసిఫిక్గా 16th December 2020 మీ ప్రోడక్ట్ లాంచ్ అయింది. మేడ్ ఇన్ ఇండియా ప్రోడక్ట్ లాంచ్ అయ్యింది. వివి లాంచ్ అయ్యి 2016 వివి లాంచ్. మేడ్ ఇన్ ఇండియా మీవి ప్రోడక్ట్ అనేది లాంచ్ అయ్యింది. యా అంటే మన ప్రోడక్ట్ లాంచ్ అయిందనమాట 16th December 2020. అండ్ 18th లోనే మనకి ఆ రోజు స్టాక్ అయితే కంప్లీట్ అవుట్ ఆఫ్ స్టాక్ అయితే వచ్చింది. అంటే ఒక బిజినెస్ పెట్టినప్పుడు అవుట్ ఆఫ్ స్టాక్ అనేది మనం చూస్తే మనకి చాలా హ్యాపీనెస్ వస్తూ ఉంటుంది. అండ్ అలాగే మీరు మార్కెట్ లైవ్ 19th రోజు ఇవ్వబోతున్నారు. అసలు ఇంత అవుట్ ఆఫ్ స్టాక్ అన్నప్పుడు మీ ఎక్స్పీరియన్స్ ఏ విధంగా ఉంది? అంత జనాలు రిసీవ్ చేసుకోవడానికి లైక్ వాట్ ఈస్ ద ఫార్ములా యూ హ్యావ్ యూస్? కొంచెం క్లారిటీ ఇస్తానండి. 2016 ఏప్రిల్లో మివి బ్రాండ్ లాంచ్ అయింది. అప్పటి నుంచి మేము ప్రొడక్ట్స్ చేస్తున్నాం. 2020 కల్లా ఆల్రెడీ మివి హ్యాస్ అ బ్రాండ్ వాల్యూ ఇన్ ద మార్కెట్. మాకు అప్పటికే 1 crore plus కస్టమర్స్ ఉన్నారు. ఓకే. అయితే 2020లో మేడ్ ఇన్ ఇండియా ఫస్ట్ టైం మా సొంత మొత్తం కంప్లీట్లీ ఇదివరకు కొంత మొత్తం డిజైన్ డెవలప్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ మొత్తం చేసి ఫస్ట్ ప్రోడక్ట్ రోమ్ 2 అనే స్పీకర్ లాంచ్ చేస్తాం. సో మేము 16th లాంచ్ చేసాము. లాంచ్ చేసి కొంచెం మార్కెటింగ్ ఎందుకో లైవ్ వెళ్ళలేదు ఆ క్యాంపెయిన్. 19th మార్కెటింగ్ లైవ్ వెళ్ళాలి. 18th స్టాక్ అవుట్ అయిపోయాం. వెరీ ఆనెస్ట్గా చెప్పాలంటే ఎందుకు స్టాక్ అవుట్ అయ్యాము, అలా ఎలా అయిందనేది నాకు ఇవాళకి తెలీదు. కానీ నిజంగా ఒక ప్రోడక్ట్ లాంచ్ చేసిన నెక్స్ట్ డేకే మనకి అవుట్ ఆఫ్ స్టాక్ అంటే అవుట్ ఆఫ్ స్టాక్ అనండి. ఇది అలా ఇంకా క్యాంపెయినే లైవ్ వెళ్ళకుండా అంత రిసెప్షను. అండ్ ఆ రోజు నుంచి ఇట్స్ బీన్ ఆల్మోస్ట్ 3.5 years సిన్స్ వీ లాంచ్డ్. ఇవాల్టికి దట్ ఈస్ ద బెస్ట్ సోల్డ్ బ్లూటూత్ స్పీకర్ ఇన్ ఇండియా. గ్రేట్. అది ఎప్పుడు స్టాక్అవుట్ లోనే ఉంటాం మేము. వస్తుంది వెళ్ళిపోతే. ఎంత మ్యానుఫ్యాక్చర్ చేసినా వీఆర్ ఆల్వేస్ స్టాక్డ్ అవుట్ ఆన్ దట్ ప్రొడక్ట్ సమ్హౌ. ఎందుకు అయింది ఐ డోంట్ వాంట్ టు ర్యాండమ్గా మేము ఏదో సీక్రెట్ చేసేసి ఎలా చేసాం ఐ డోంట్ నో. సమ్హౌ ఆడియన్స్ రిసీవ్డ్ ఇట్ వెరీ వెల్. ఐ థింక్ మేడ్ ఇన్ ఇండియా అప్పుడు కోవిడ్ టైం కూడా దెర్ వాజ్ అ లాట్ ఆఫ్ నెగిటివిటీ ఆన్ చైనా ప్రొడక్ట్స్ వీటి మీద కూడా. అది కూడా చాలా బాగా హెల్ప్ అయింది అనుకుంటున్నాను. ప్లస్ అసలు అలాంటి ప్రోడక్ట్ మీరు ప్రోడక్ట్ చూసారంటే యూ విల్ నాట్ బిలీవ్ ద క్వాలిటీ ఆఫ్ ద ప్రోడక్ట్. చూస్తే చాలా బ్యూటిఫుల్ ప్రోడక్ట్ అనమాట. సో మార్కెట్లో అసలు అలాంటి ప్రోడక్ట్ ఆ ప్రైస్కి అవైలబుల్గా కూడా ఇవాళకి లేదు. ఇవాళకి చెప్తున్నా కదా అదే బెస్ట్ సోల్డ్ ప్రోడక్ట్. గాడ్స్ బ్లెస్సింగ్స్ అండ్ లక్ వీ షుడ్ సే టు ద ఎక్స్టెంట్. బట్ మా టీమ్ కూడా పుట్ అ లాట్ ఆఫ్ ఎఫర్ట్ టు కమ్ అప్ విత్ అ గ్రేట్ ప్రోడక్ట్. ఒక బిజినెస్ రన్ చేస్తున్నప్పుడు మనకి ఐడియా ఎంత ఇంపార్టెంటో ఎగ్జిక్యూషన్ కూడా అంతే ఇంపార్టెంట్. ఎగ్జిక్యూషన్లో మనకి టీమ్ మెంబర్స్ మీరు అన్నట్టుగా చాలా ఇంపార్టెంట్ ప్లే రోల్ చేస్తారు. కాబట్టి ఒక బిజినెస్ డెవలప్ అవ్వడానికి టీమ్ వర్క్ అనేది ఏ విధంగా ఉండాలండి? టీమ్ ఈజ్ వెరీ క్రూషియల్ అండి. ఎందుకంటే ఎస్పెషల్లీ గ్రో అవుతున్నప్పుడు మనకి అన్ని పనులు మనమే చేసుకోలేం. యూ షుడ్ హ్యావ్ ఎ టీమ్ దట్ మనం నమ్మి వెళ్ళి వీళ్ళ మీద అప్పచెప్తే ఇది నా కంపెనీ, ఇది నా ప్రోడక్ట్ అని అనుకునే వాళ్ళు. అంటే ఎవ్రీబడి టు బీ ఫ్రాంక్ ఏ కంపెనీలోనూ అందరూ అలా ఉండరు. బట్ వెన్ యూ ఫైండ్ దోస్ కైండ్ ఆఫ్ పీపుల్ వాళ్ళని ఉంచుకోవటం, మనం యాజ్ ఫౌండర్స్ అది రెసిప్రొకేట్ చేసి ఆ గుడ్ ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేయడం ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే టీమ్ లేకుండా నథింగ్ విల్ హ్యాపెన్. ఎంత గ్రాండ్ ఐడియాస్ ఉన్నా కొంత స్టేజ్కి తీసుకెళ్ళగలుగుతాం సెల్ఫ్తో, కానీ ఇట్స్ టీమ్ వర్క్ ఇన్ ఎవ్రీథింగ్. అన్ని ఫౌండర్సే కూర్చొని చేయలేరు కదా. వీఆర్ బ్లెస్డ్ టు ఫైండ్ పీపుల్ అలాంగ్ దట్ జర్నీ. అండ్ మేము చాలా కాన్షియస్గా ఉంటాం. మన అనుకునే వాళ్ళని మనం కూడా అలా ట్రీట్ చేయాలి. అండ్ ఆల్సో కంపెనీలో కూడా వీ స్ట్రైవ్. ఈ ఆఫీస్ పాలిటిక్స్ ఇలాంటివి ఏమీ లేకుండా వచ్చారా, హ్యాపీగా ఉన్నారా, హ్యాపీగా పని చేసుకున్నారా, ఏమైనా నైస్ చేయగలిగే వాళ్ళు ఏమైనా మంచి డెవలప్మెంట్ చేయగలిగామా, they should go back happy, we should go back happy. So we strive for it. I am hoping
దట్ ఇట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. మీరు అన్నట్టుగా టీమ్కి మనం ఎక్కువగా కంఫర్ట్స్ ఇస్తే లైక్ వాళ్ళలో ఉన్న క్రియేటివిటీ కావచ్చు, లైక్ వాళ్ళు ఓన్ చేసుకోవడం మన కంపెనీ అని అలాంటివి జరుగుతూ ఉంటాయి కాబట్టి లైక్ వాళ్ళకి ఎలాంటి సపోర్ట్ అనేది అందించాలి అంటారు? మెయిన్ థింగ్ అండి, ఇప్పుడు ఇనీషియల్గా మేము కంపెనీ స్టార్ట్ చేసినప్పుడు ఏమనుకునేవాళ్ళం అంటే గూగుల్ లాగా స్లీప్ పాడ్స్ ఉండాలి, అలాంటివి స్టార్టప్స్కి నాట్ ఫీజబుల్. ఆ అమౌంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ నాట్ ఫీజబుల్. బట్ వాట్ హెల్ప్ డస్ అండ్ వాట్ వీ స్ట్రైవ్ ఫర్ ఇస్ రెస్పెక్ట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ట్రూ. జనరల్గా ఎంప్లాయీస్ వోంట్ గెట్ ట్రీటెడ్ విత్ రెస్పెక్ట్. మీరు ఎంప్లాయ్ అన్నారు, రెస్పెక్ట్ అన్నారు కాబట్టి ఒక ఎంప్లాయీని మనం తీసుకునేటప్పుడు లైక్ మనము శాలరీ గురించి మనం చూస్ చేసుకోవాలంటారా, లేదంటే ఇతను మనకు వర్కౌట్ అవుతారు అని చూస్ చేసుకోవాలంటారు? రెండు ఉండాలండి. అది అన్నిటికీ దెర్ ఇస్ నాట్ అ సింగిల్ ఆన్సర్. క్రూషియల్ పొజిషన్స్కి మేబీ యూ విల్ బీ విల్లింగ్ టు స్పెండ్, ఓకే నాకు ఇంత బడ్జెట్ ఉంది, దీంట్లో నాకు ఇది చాలా క్రూషియల్ పొజిషను, అక్కడ మనం స్పెండ్ చేయాల్సిన చోట స్పెండ్ చేయాలి. కొన్ని నాన్ క్రూషియల్ పొజిషన్స్ ఉంటాయి, బట్ సూపర్ ప్యాషనేట్ ఫ్రెషర్ కానీ వెరీ స్మార్ట్, వెరీ ప్యాషనేట్, ఆ వర్క్ ఎథిక్ ఉంది, వాళ్ళని మనం ట్రైన్ చేసుకోవచ్చు. అండ్ కంపెనీ కాస్ట్ కూడా రైట్ నౌ ఆ పొజిషన్కి కొంచెం రీజనబుల్గా ఉంటుంది. ఇప్పుడు ఇదే లాజిక్తో హైర్ చేసుకోవటం ఇస్ నాట్ ద రైట్ థింగ్. బట్ ఐ వుడ్ సే బేసిక్ ఇస్ నేచర్ more than experience. చెయ్యాలి అనే యాటిట్యూడ్, వర్క్ ఎథిక్ అండ్ దట్ ప్యాషన్ టు డూ సంథింగ్ ఇన్ లైఫ్, అండ్ దే లవ్. వాళ్ళు వచ్చిన ఫీల్డ్కి ఇఫ్ దే లవ్, ఫర్ ఎగ్జాంపుల్ ప్రొడక్ట్ డెవలప్మెంట్కి వచ్చిన వాళ్ళకి దే రియలీ లవ్ డెవలపింగ్ ప్రొడక్ట్, మార్కెటింగ్ దే రియలీ లవ్ డూయింగ్ మార్కెటింగ్. దో ఇఫ్ యూ ఫైండ్ దోస్ కైండ్ ఆఫ్ పీపుల్ ఇట్స్ అ గ్రేట్ బ్లెస్సింగ్. అండ్ అదేవిధంగా ప్రోడక్ట్ డెవలప్మెంట్ అనేది అంత ఈజీ కాదండి. అండ్ అది కూడా మనం ఇండియాలో తయారు చేస్తున్నాము. ఎవ్రీథింగ్ ప్రోడక్ట్ డిజైన్ కావచ్చు, డెవలప్మెంట్ కావచ్చు, ఇవన్నీ చేసేటప్పుడు లైక్ ఆ ప్రొసీజర్ అనేది ఏ విధంగా జరిగింది, అండ్ మనకి అనుకున్నప్పుడు అన్నీ ఒకటేసారి కుదరవు కాబట్టి అసలు ఎలా జరిగిందంటారు? మేము ఫస్ట్ వచ్చేసండి 2015లో వచ్చాము. మేబీ పెడదాం, మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేసేద్దాం అని చెప్పి ఇద్దరం స్టార్ట్ చేసేద్దాం అని ఇండియా అంతా తిరిగాం. ఓకే. తిరిగితే దెన్ వి రియలైజ్ అసలు ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ అనేది జరగట్లేదు ఎలక్ట్రానిక్స్లో. మాకు కూడా ఏమీ స్కిల్ లేదు, మేము చదువుకున్నాము, జాబ్స్ చేసాము, బట్ నథింగ్ రిలేటెడ్ టు మ్యానుఫ్యాక్చరింగ్. అప్పుడు ఏం చేసామంటే, బట్ ఆ డ్రీమ్ అయితే ఉంది, మనమే చేయాలి మ్యానుఫ్యాక్చరింగ్ అని. బట్ వీ రియలైజ్డ్ ఫస్ట్ డేనే చేయలేము. చైనా వెళ్ళి కొంతమంది సప్లయర్స్ని పట్టుకున్నాం. పట్టుకున్న వాళ్ళకి ఏం చెప్పామంటే, మా కంట్రీలో ఉన్న పెయిన్ పాయింట్స్ చెప్తాం, ఆ పెయిన్ పాయింట్ తగ్గట్టు నువ్వు నాకు ప్రొడక్ట్ డిజైన్ చేసి డెవలప్ చేసి మ్యానుఫ్యాక్చరింగ్ చేసి పెట్టు అని. ఓకే. అలా అక్కడ అసలు మివి అనేది లాంచ్ చేసాం. లాంచ్ చేసిన తర్వాత ఇక్కడ స్లోగా వీ స్టార్టెడ్ హైరింగ్ టీమ్స్. వాళ్ళు ఇండియాలో అసలు ఆడియో డెవలప్ చేసిన ఇంజనీర్స్ ఎవరు లేరు, బట్ టీమ్స్ని హైర్ చేసుకొని వీళ్ళని అక్కడ నుంచి వాళ్ళతో కొలాబరేషన్లో వీ స్టార్టెడ్ గెటింగ్ దట్ నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ టు అవర్ టీమ్స్. లైక్ ట్రైనింగ్. ఇప్పుడు వీళ్ళు కొలాబ్తో వర్క్ చేస్తూ ఉంటారు కదా, స్లోగా అసలు వీళ్ళు నేర్చుకుంటారు. అవును. సో స్లోగా డిజైన్ మేమే సొంతంగా చేసుకొని మిగిలింది చైనాలో చేయించేవాళ్ళం. టెక్ తర్వాత మళ్ళీ మేమే సొంతంగా అలా స్టెప్ బై స్టెప్ ఇట్ టుక్ అ గుడ్ 4.5 years టు సే ఎండ్ టు ఎండ్ ఇప్పుడు మీవే చేసుకోగలదు. సో ఇట్స్ అ ప్రాసెస్ వేర్ యూ హ్యావ్ టు బీ పేషెంట్. మనకు ఆ స్కిల్ సెట్ అవైలబుల్ లేనప్పుడు ఇండియాలో స్లోగా వీ హ్యావ్ టు బై స్టెప్ బై స్టెప్ చేసుకుంటా. వీ ఫెయిల్డ్ ఇన్ మెనీ థింగ్స్. చాలా చోట్ల వీ యాక్చువల్లీ మేడ్ అ లాస్. మా వాళ్ళు డిజైన్ చేసిన తర్వాత మౌల్డ్ చేయించాము, అది సరిగ్గా సెట్ అవ్వలేదు. సో యూ ఆల్సో హ్యావ్ టు బీ విల్లింగ్ టు గో త్రూ దట్ హార్డ్ జర్నీ. అండ్ లాస్ అన్నారు కాబట్టి ఇనిషియల్గా ఇన్వెస్ట్మెంట్ ఎంత పెట్టారండి? టు బి వెరీ ఆనెస్ట్ అండి, ఇనీషియల్గా ఇంత ఇన్వెస్ట్మెంట్ అనేది ఇంత తెచ్చి పెట్టామనేది ఏం లేదు. నేను విశ్వనాథ్ సంపాదించిందంతా మేము యూఎస్లో సంపాదించుకున్నంతా తీసుకొచ్చాము. ఇట్ ఈస్ నాట్ దట్ ఒక్క అమౌంట్ తీసుకొచ్చి ఇంత ఇన్వెస్ట్ చేసాం అనేది ఏం లేదండి. యాజ్ రిక్వైర్డ్, యాజ్ మచ్ యాజ్ వీ క్యాన్ డూ, వీ కీప్ పుట్టింగ్ ఇన్ టు ద కంపెనీ. ఓకే. బట్ టర్న్ ఓవర్ ఎంత వచ్చే అవకాశం ఉందండి? ఈ లాస్ట్ ఇయర్ వీ క్లోజ్డ్ 250 CR. గ్రేట్. ఈ ఇయర్ వీ థింక్ వీల్ హిట్ అబౌట్ 400 to 500 CR. మీరు లైక్ ఎవ్రీథింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ కావచ్చు, డిజైనింగ్ కావచ్చు, టెక్ కావచ్చు, ఎవ్రీథింగ్ ఇక్కడే డిజైన్ అవుతుంది కాబట్టి లైక్ ఒక ఇయర్ పోడ్ ఒక వాడుతున్నారు అంటే వాళ్ళకి కంఫర్ట్ కావచ్చు, వాళ్ళకి అది కంఫర్ట్ ఉంటే మళ్ళీ మీ దగ్గర కొనడానికి ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటారు కాబట్టి. సో అంటే ఏ మైండ్ సెట్ తోటి మీరు అంటే హ్యూమన్ సైకాలజీ ప్రకారంగా ఈ కలర్ వాళ్ళకి ఇష్టం ఉంటుంది, ఈ ఏజ్ వాళ్ళకి ఇది అని అంటూ ఉంటారు. సో ఆ స్పెసిఫికేషన్స్ బట్టి తయారు చేస్తూ ఉంటారు కాబట్టి అలా మీరు ఒక మీవి ప్రోడక్ట్ తయారు చేయడానికి what are the parameters you have chosen?
సో డిఫరెంట్ థింగ్స్ అండి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ టెక్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. అవుటర్ ఇస్ సెకండ్ డిటర్మినెంట్. ఫస్ట్ టెక్నాలజీ లోపలే ఉండాలి మనకి. దాంట్లో ఈఎన్సీ ఉండాలా, ఏఎన్సీ ఉండాలా. మేము రీసెంట్గా 3D సౌండ్ స్టేజ్తో i7 జియోపాడ్స్ i7 అని లాంచ్ చేసాం. ఇండియాలోనే అసలు అది నాట్ అవైలబుల్. వీ డెవలప్డ్ దట్ టెక్ ఏ ఉండాలి అనేది ఇస్ ప్రైమరీ. ఫస్ట్ డెసిషన్ ఇస్ దట్. దెన్ కాంపోనెంట్స్. మనం ఈ సర్టన్ క్వాలిటీ అచీవ్ చేయాలంటే ఏమేం కాంపోనెంట్స్ చూస్ చేసుకోవాలి. దెన్ డిజైన్ ఈజ్ ఆల్సో వెరీ క్రూషియల్. ఇప్పుడు డిజైన్లో కూడా డిఫరెంట్ లేయర్స్ ఉంటాయి. చూడటానికి ఎలా ఉంటుంది, ఎస్థెటిక్స్ ఒకటి. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఆడియో ఛాంబర్ డిజైన్ చేయాలి. ఏ షేప్లో డిజైన్ చేస్తే బెస్ట్ ఆడియో అవుట్పుట్ వస్తుంది. ఓకే, ఎంత సైజ్ ఉంటే బ్యాటరీ, ఎంత సైజ్ బ్యాటరీ పట్టుద్ది. ఈ టైప్ ఆఫ్ పీసీబీ డిజైన్ చేస్తే మనకి ఈ చిప్ సెట్ ఇది కూర్చోవాలంటే ఎలాంటి పీసీబీ షేప్ ఎలా వస్తుంది. సో లాట్ ఆఫ్ ఇంటర్నల్ పారామీటర్స్ ఇస్ వన్ థింగ్. వీ లవ్ మ్యూజిక్ అండ్ వాంట్ గ్రేట్ డిజైన్. మాకు డిజైన్ ఇస్ సంథింగ్ వీఆర్ వెరీ వెరీ పర్టికులర్ అబౌట్. మీవీ ప్రోడక్ట్స్ అన్నీ చూసారంటే చాలా స్టైలిష్ అండ్ క్లాస్గా ఉంటాయి. చాలా ఎలిగెంట్ సొఫిస్టికేటెడ్ లుక్స్ ఉంటాయి. దట్ ఈస్ ద టైప్ ఆఫ్ డిజైన్ వీ లైక్. దట్ ఈస్ ద టైప్ ఆఫ్ డిజైన్ వీ ప్రమోట్. పెట్టుకుంటే బాగుంది అని అనిపించాలి. ఏంటిది పెట్టుకున్నారు, అట్రాక్ట్ అవ్వాలి, పెట్టుకుంటే కలర్ కాంబినేషన్స్ ఏం వాడాలి, మెటల్ ఫినిష్ ఏమి ఉండాలి ప్రోడక్ట్ మీద, ట్రాన్స్పరెంటా, నాన్ ట్రాన్స్పరెంటా, సెమీ ట్రాన్స్పరెంటా. సో వీ టేక్ డిఫరెంట్ కన్సిడరేషన్స్ అండ్ ఆల్సో వీ కన్సిడర్ అంతకుముందు ఏం ప్రొడక్ట్స్ చేసాం ఆల్రెడీ. సో వాటి నుంచి ఎలా డిఫరెన్షియేటెడ్ సెలెక్షన్ ఇవ్వచ్చు. దట్ ఆల్సో ఈస్ టేకెన్ ఇన్ టు కన్సిడరేషన్. ప్రొడక్ట్స్ అనగానే మనకి ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటాయి, కొత్త కొత్త వర్షన్స్ వస్తూ ఉంటాయి. సో అవన్నీ ఎలా మేనేజ్ చేస్తున్నారండి? అది పార్ట్ ఆఫ్ ద గేమ్ అయిపోద్దండి. మరి మీరు అదే స్పేస్లో ఉన్నప్పుడు యూ విల్ ఆల్వేస్ కీప్ రీడింగ్. నెక్స్ట్ ఏమవుతుంది, ఏం డెవలప్మెంట్స్ అవుతున్నాయి తెలుసుకుంటాము. మన డిఫరెంట్ పార్ట్నర్స్ ఉంటారు. దట్ ఈస్ పార్ట్ ఆఫ్ ద ఈకోసిస్టమ్. ఎవరైనా కూడా ఇనిషియల్గా ఒక బిజినెస్ని స్టార్ట్ చేసేటప్పుడు లైక్ ఫైనాన్షియల్గా ఇబ్బంది పడుతూ ఉంటారు అండ్ ఫ్యామిలీ సపోర్ట్ కూడా చాలా ఇంపార్టెంట్. కాబట్టి అవి రెండు మీ జర్నీలో ఎలా పనిచేస్తాయి? ఫైనాన్షియల్గా ఇబ్బంది పట్టానికంటే మేము కొంత అమౌంట్ అనేది పక్కన పెట్టుకొని సంపాదించుకొని వచ్చాము. మా ఇద్దరు ఫ్యామిలీస్ ఆంటర్ప్రెన్యూరల్ ఫ్యామిలీస్. మా ఫాదర్, మా హస్బెండ్ వాళ్ళ ఫాదర్. కానీ ఇద్దరు ఫ్యామిలీస్ వెరీ క్లియర్గా బిజినెస్లోకి రావద్దని ఖచ్చితంగా చెప్పారు అనమాట. అంటే మనం ఏ ఫీల్డ్లో ఉంటే ఆ ఫీల్డ్లో తలనొప్పులన్నీ మనకు తెలుస్తాయి కదా, అదొక్కటి టఫ్ ఫీల్డ్ అనుకుంటాం. అందుకని ఇప్పుడు వీళ్ళని డబ్బులు అడిగామా, వీళ్ళు తిడతారు, యూఎస్లో జాబులు వదిలేసాము, ఎన్ని తిడతారు, ఎందుకు వచ్చిన గొడవరా బాబు అని చెప్పి మేమే కొంత అమౌంట్ పక్కన పెట్టుకొని ఇది పర్లేదు కొన్నాళ్ళు సర్వైవ్ అవ్వగలుగుతాం, బిజినెస్ ఏదో దాంట్లో ఇన్వెస్ట్ చేయగలుగుతాం అనుకున్నంత అమౌంట్ తీసుకొని వచ్చామండి. బట్ ఫ్యామిలీ సపోర్ట్ హ్యాస్ బీన్ అమేజింగ్. ఇప్పుడు బ్యాడ్ డేస్ అనేవి ఎవ్రీ కంపెనీ విల్ గో త్రూ. గుడ్ డేస్ ఉంటాయి, బ్యాడ్ డేస్ ఉంటాయి. ఆ బ్యాడ్ డేస్ రోజు దట్ కాన్ఫిడెన్స్ టు సే ఏదైనా కావాలంటే వాళ్ళు హెల్ప్ చేస్తారులే అనే కాన్ఫిడెన్స్ ఇస్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. అండ్ నాట్ జస్ట్ ఫినాన్షియలీ, ఇమోషనలీ కూడా. ఫస్ట్ వచ్చేటప్పుడు వద్దు వద్దు అన్నారు, కానీ ఎప్పుడైతే ఇంక కాదు మేము వచ్చేస్తాం అన్న తర్వాత బోత్ ఫ్యామిలీస్ హ్యావ్ బీన్ అమేజింగ్ అండి. మై పేరెంట్స్ అండ్ హిజ్ పేరెంట్స్ ఆర్ వెరీ వెరీ సపోర్టివ్. ఏ విధంగా అయినా ఇప్పుడు నేను పొద్దున వస్తే నైట్ అవుద్ది వెళ్ళేసరికి, కిడ్స్ని ఇప్పుడు చూసుకోవడం, కిడ్స్ నాకు కంఫర్ట్ లేదు, గ్రాండ్ పేరెంట్స్ దగ్గరే ఉన్నారు అనే హ్యాపీనెస్, కంఫర్ట్, ధైర్యం కానీ ఏ విధంగా అయినండి. ఏ రోజు ఫోన్ చేసినా మా అత్తయ్య వాళ్ళకి కానీ మమ్మీ వాళ్ళకి కానీ ఏ రోజు ఫోన్ చేసి మాకు ఇది కావాలి అంటే వాళ్ళు చేయగలిగితే దే ఆల్వేస్ బీన్ దేర్ ఫర్ అస్, దే ఆర్ దేర్ ఫర్ యూ అనే కాన్ఫిడెన్స్ ఇస్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అండ్ హ్యాస్ బీన్ వెరీ helpful for our journey, especially after we had kids. అండ్ ఎస్పెషలీ ప్రైజింగ్ విషయానికి వస్తే మనము చూసుకుంటే మీ దాంట్లో క్వాలిటీ ఉంది, ప్రైస్ లోగా కూడా ఉంది. అండ్ చాలామంది మైండ్ సెట్ ఏ విధంగా ఉంటుందంటే కస్టమర్ ఒక హోటల్లో వెళ్తా మనకి 210 రూపీస్కి అదే టిఫిన్ వచ్చినా బయట మంచిగా ఒక డబ్బాలో పెట్టి అక్కడ తిన్నా కూడా మనకి దాని మీదే ఇంట్రెస్ట్ ఉంటుంది, దాంట్లో సంథింగ్ ఇస్ దేర్ అని మనం దాన్నే ప్రిఫర్ చేస్తూ ఉంటాం. సో యాక్చువల్గా దాన్ని ఏ విధంగా చూడాలంటారు ఒక కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో? అంటే ప్రైస్ తక్కువ ఉందని ఇది కొనాలా, లేదు ప్రైస్ ఎక్కువ ఉంది అందులో ఏదో ఉంది అన్న ఇంటెన్షన్తో అది తీసుకోవాలంటారు? మా పాలసీ అండి, కస్టమర్ని ఎప్పుడు తప్పు పట్టం మేము. ఎందుకంటే అది హ్యూమన్ సైకాలజీ. నువ్వు ఇలానే బిహేవ్ చెయ్యి అని కస్టమర్కి చెప్పే అథారిటీ ఏ బ్రాండ్కి లేదు. చాలా మంది మైండ్ సెట్లో ఇదే ఉంటుంది కాబట్టి. సో ఒక్కసారి దాని గురించి కూడా మేము కూడా అనాలిసిస్ ఏ విధంగా చేస్తే మీరు చెప్పిన దాన్ని బట్టి మేము కూడా మూవ్ అవ్వచ్చు. ఫస్ట్ థింగ్ అంటే ఇండియన్ కస్టమర్ ఇస్ వెరీ వాల్యూ కాన్షియస్.
మనం వెస్టర్న్ వరల్డ్లో జనరల్గా ఇండియన్ కస్టమర్స్ ఆర్ చీప్ అంటారు. అది కరెక్ట్ కాదు. వీఆర్ వెరీ వాల్యూ కాన్షియస్. మనం డబ్బులు పెట్టడానికి సంకోచించాం. వర్త్ మనకి ఎక్కువ వాల్యూ రావాలి, రూపాయికి 10 రూపాయలు వర్త్ రావాలి అంతే. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళం అదే మైండ్ సెట్తో పెరిగాం. మేమైనా నేను బయటికి వెళ్ళి ఏదైనా డ్రెస్ కొనుక్కుంటున్నా, ఈ డ్రెస్సా, ఇది ఎంత వర్త్, ఎవ్రీథింగ్ ఇంత ఎంబ్రాయిడరీ ఉందా లేదా, ఇట్స్ ఆల్వేస్ దేర్. అండ్ ఇప్పుడు ఒక ఇంటర్నేషనల్ బ్రాండ్ ఉంది, దాంతోపాటు అది వాడుతుంటే మనకు ఒక స్టేటస్ కోలోగా కూడా కొన్ని వాడతాం. లెట్స్ సే హ్యాండ్ బ్యాగ్ కొంటున్నాం, లగ్జరీ హ్యాండ్ బ్యాగ్ కొంటున్నాం, స్టేటస్ కోలోగా వాడతాం. సో ఇట్స్ ఆల్సో ద బ్రాండ్స్ రెస్పాన్సిబిలిటీ టు ఎస్టాబ్లిష్ దట్ పవర్ ఆఫ్ కన్విన్సింగ్ ద కస్టమర్ టు స్పెండ్. ఓకే, ఇట్ ఈస్ నాట్ కస్టమర్స్ రెస్పాన్సిబిలిటీ. ఓకే, నేను వచ్చి మీరు అదే క్వాలిటీ ఇస్తున్నారు కదా, నేను ఎక్కువ ప్రైస్ పే చేస్తానని ఏ కస్టమర్ ఎప్పుడు అనరు. ఇట్ ఈస్ బ్రాండ్స్ రెస్పాన్సిబిలిటీ టు కన్విన్స్ దెమ్. ఓకే, నీకు దీంతో పాటు ఇది కూడా, నీకు ఆ బ్రాండ్ పర్సెప్షన్ కూడా వస్తుంది. దట్ ఈస్ వై యూ హ్యావ్ టు పే ప్రీమియం. మేము ఇంత చేస్తున్నాం కదా, వాళ్ళు అప్రిషియేట్ చేసి మన దగ్గరికి రావాలి అనుకున్నప్పుడు విల్ నెవర్ సక్సీడ్. వీ ఆల్సో డోంట్ డూ ఇట్. ఇప్పుడు నేను మేబీ నాకు అన్రిలేటెడ్ ఫీల్డ్లో ఏదైనా కొనుక్కుంటున్నప్పుడు ఐ విల్ ఆల్సో పుట్ సమ్ వాల్యూ ఆన్ బై డిఫాల్ట్. ఇది బాగా తెలిసిన బ్రాండ్ కదా, ఎందుకులే రిస్క్ ఎందుకు, ఇంకొక కొంచెం ఎక్కువైనా దిస్ ఈస్ బెటర్ అని సెలెక్ట్ చేసుకునేవి కూడా ఉంటాయి. సో వీ ఆల్సో ఆన్ ద అదర్ సైడ్ ఆర్ నాట్ డూయింగ్ దాట్. సో ఇట్ ఈస్ బ్రాండ్స్ రెస్పాన్సిబిలిటీ ఆల్ ద టైమ్. అండ్ అదేవిధంగా ఒక ప్రోడక్ట్ని మనం చూస్ చేసుకునేటప్పుడు చాలా పారామీటర్స్ అయితే చెక్ చేస్తూ ఉంటాం కాబట్టి లైక్ మీవిని మేము తీసుకోవాలి అంటే లైక్ ఏంటి ఆ స్పెషాలిటీ అంటారు? మేము ఆస్పైర్ చేసే కస్టమర్స్ ఎవరంటే, మీకు క్వాలిటీ అనేది వెరీ ఇంపార్టెంట్ ఓవర్ ప్రైస్. ఎంత చెత్తగా ఉన్నా పర్లేదు, నాకు చీపెస్ట్ ప్రైస్ కావాలి అనుకునే కస్టమర్ ఈజ్ నాట్ మేవీస్ కస్టమర్. నాకు బ్రాండ్ నేమ్, ఇంటర్నేషనల్ బ్రాండ్ నేమ్ ఉండాలి, బికాస్ ఇట్ విల్ బ్రింగ్ అ స్టేటస్ కో. దానికి నేను 10 times ద ప్రైస్ ఫర్ ద సేమ్ క్వాలిటీ ఇవ్వడానికి రెడీగా ఉన్నాను ఈజ్ నాట్ దట్ కస్టమర్. మేబీకి ఇంకా అంత బ్రాండ్ ఈక్విటీ టు దట్ లెవెల్ టు సే ఐఎమ్ యూజింగ్ దిస్ ఇంటర్నేషనల్ బ్రాండ్, సో యూ నో అనే ఈక్విటీ మేము ఇంకా బిల్డ్ చేయలేదు. సో ద కస్టమర్ దట్ ఈస్ లుకింగ్ ఫర్ గ్రేట్ ఎలక్ట్రానిక్స్ at great pricing plus loves design, very nice stylish designs, and wants to use latest technology and clean looking products. That is Mavi's customer. అంటే ఒక బిజినెస్లో బ్రాండింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ చెప్తూ ఉంటారు కాబట్టి అసలు బ్రాండింగ్ ఉంటే మనకి సేల్స్ ఎక్కువ జరుగుతాయా, లేదంటే సేల్స్ ఎక్కువ జరిగితే బ్రాండింగ్ వస్తుందంటారా? ఇట్స్ అ లూప్. అస్సలు ఫస్టే ఎవరు బ్రాండ్తో అన్లెస్ పెద్ద కంపెనీ ఉండి సిస్టర్ బ్రాండ్ లాంచ్ చేస్తుంటే తప్పించి ఒకేసారి హ్యూజ్ అమౌంట్స్ డిప్లాయ్ చేసేసి బ్రాండ్ క్రియేట్ చేయడం ఇస్ నాట్, అలా జరిగిపోదు. అలాగని అస్సలు అడ్వర్టైజ్మెంట్ వేయకుండా ఎక్కడా బ్రాండ్ గురించి చెప్పకుండా సేల్ అయిపోవాలి అనేది కూడా అవ్వదు. ఇట్ ఈస్ గివ్ అండ్ టేక్, బోత్ గో హ్యాండ్ ఇన్ హ్యాండ్. సేల్స్ పెరుగుతున్న కొద్దీ ఎక్కువ మందికి తెలుస్తుంది, ఎక్కువ మందికి తెలిసిన కొద్దీ ఎక్కువ సేల్స్ వస్తూ ఉంటుంది. ఇట్ ఈస్ అ లూప్. సేల్స్ పెరగాలి అంటే మార్కెటింగ్ మనం చేయాలి. కరెక్ట్. అండ్ అదే విధంగా మీరు మార్కెటింగ్లో ఫస్ట్ చేసేటప్పుడు ఇన్ఫ్లుయెన్సింగ్ మార్కెటింగ్ అనేది చూస్ చేసుకున్నారు. ఆ రోజుల్లో మనకి అంతగా స్కోప్ లేదు దానికి, బట్ అదే ఎస్పెషల్లీ చూస్ చేసుకోవడానికి రీజన్ ఏంటంటారు మిథుల గారు? ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ మేము అరౌండ్ 2018 చేసామండి. అసలు ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ అనేది అప్పుడు ఇండియాలో పెద్ద ఎవరికి తెలియదు, ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా తెలియదు. ఓకే. సో వీ స్టార్టెడ్ డూయింగ్ ఇట్ విత్ అ ఫ్యూ ఇన్ఫ్లుయెన్సర్స్ అండ్ దెన్ ఆ రిజల్ట్స్ వర్ క్రేజీ. 1 lakh ఇన్ఫ్లుయెన్సర్ చార్జ్ చేస్తుంటే 1 crore సేల్ వచ్చేది. అంత డిఫరెన్స్ ఉండేదన్నమాట. ఇవాళ ఏమైపోయిందంటే ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్కి అసలు రిటర్న్స్ అనేవి రావట్లా. ఎందుకంటే మనం ఇన్ఫ్లుయెన్సర్స్కి కూడా లాయల్టీ ఉండట్లేదు. మేము చేసినప్పుడు ఇప్పుడు మీవి వాళ్ళు పికప్ చేసుకుంటే అదే కేటగిరీలో వేరే బ్రాండ్స్ చేసేవాళ్ళు కాదు. ఇవాళ నిజంగానే బిలీవ్ చేసి వీళ్ళు సెల్ చేస్తున్నారు అనేది ఒకటి లేదు. 2 ఏం చేసామంటే మేము పికప్ చేసుకున్న ఇన్ఫ్లుయెన్స్ అందరినీ కూడా ఫస్ట్ ప్రొడక్ట్స్ పంపించేవాళ్ళం. ఈ నెగోషియేషన్స్ ఇదంతా సెకండరీ, ఫస్ట్ ప్రొడక్ట్స్ పంపించేవాళ్ళం. వాళ్ళని 1 week to 1 month యూజ్ చేయమనేవాళ్ళం. ఎందుకంటే ఐ బిలీవ్ ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ ఇస్, మీరు నన్ను నమ్మారు కాబట్టి ఫాలో అవుతున్నారు. నాకు నిజంగా నచ్చితేనే నేను మిమ్మల్ని కన్విన్స్ చేయగలను. నాకు నచ్చకుండా ఊరికే బ్రాండ్ చెప్పింది పోస్ట్ పెట్టాను అంటే దానికి ఎఫిషియన్సీ ఉండదు. నిజంగా యూజ్ చేసేవాళ్ళు రోజు ఓన్లీ మీవీ ప్రొడక్ట్స్ వాడేవాళ్ళు. సో అట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్ ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ వాజ్ గ్రేట్. అంటే ఇప్పుడు చాలా మంది కూడా బిజినెస్ చేసే వాళ్ళు ఎక్కువగా ఇన్ఫ్లుయెన్సింగ్ మార్కెటింగ్ చేస్తూ ఉన్నారు, బట్ వాళ్ళు అనుకున్న రిజల్ట్స్ అయితే రావడం లేదు. అంటే మనము చాలా వరకు ఎక్కువగా వీళ్ళకి వ్యూవర్షిప్ ఎక్కువగా ఉంది, ఇన్ఫ్లుయెన్సర్ ఫాలోవర్స్ ఎక్కువగా ఉన్నారు. సో మనం ఏ ప్రోడక్ట్ అయినా వాళ్ళు ఏ కేటగిరీ అయినా చూడట్లేరు, జస్ట్ వాళ్ళకి ఫాలోవర్స్ ఎక్కువగా ఉన్నారు కదా అని పెట్టేస్తూ ఉన్నారు, బట్ లీడ్స్ రావట్లేదు. అంటే ఎలా చూడాలి అంటారు?
ఫస్ట్ ఫాలోవర్స్ ఈజ్ నాట్ మెయిన్ క్రైటీరియా. ఏం చూడాలంటే లైక్స్, కామెంట్స్, ఎంగేజ్మెంట్ ఎలా ఉంది. వాళ్ళు ఒక పోస్ట్ పెడితే వాళ్ళ ఫాలోవర్స్ ఎంత బాగా ఎంగేజ్ అవుతున్నారు. ఎందుకంటే సబ్స్క్రైబర్స్ని బాట్స్ ద్వారా రావచ్చు, మనం పెయిడ్ చేసుకొని సబ్స్క్రైబర్స్ని తెచ్చుకోవచ్చు. ఎంగేజ్మెంట్ ఎలా ఉందనే చూసుకోవడం వెరీ ఇంపార్టెంట్. ఫాలోవర్స్ ట్రస్టింగ్ దెమ్, నిజంగా వీళ్ళకి ఒక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందా, ఐ లవ్ దట్ ఇన్ఫ్లుయెన్సర్, ఐ ఎమ్ అ ఫ్యాన్ ఆఫ్ దట్ ఇన్ఫ్లుయెన్సర్, ఐ ట్రస్ట్ దట్ ఇన్ఫ్లుయెన్సర్ అనే ఇప్పుడు ఆ కామెంట్స్ అవన్నీ చదువుతుంటే మనకు అర్థమవుద్ది వీళ్ళు నిజంగా అలాంటి ఇన్ఫ్లుయెన్సరా, లేకపోతే జస్ట్ ఓకే పీపుల్ ఫాలో అయ్యారు కానీ బట్ దే డోంట్ పుట్ ఎనీ వాల్యూ ఆన్ దెమ్. ఇవి రెండు చూడటం వెరీ ఇంపార్టెంట్. దెన్ థర్డ్ థింగ్ ఇస్ ఎవ్రీ పోస్ట్ షుడ్ నాట్ బి అ బ్రాండ్ పోస్ట్. ఓకే, ఇప్పుడు కొంతమంది హైయెస్ట్ పెయిడ్ సెలబ్రిటీస్ ఉంటారు చూడండి, వాళ్ళు ఒక 20 డిఫరెంట్ బ్రాండ్స్తో అసోసియేట్ అవుతారు. ఫస్ట్ వాళ్ళు అసోసియేట్ అయిన బ్రాండ్సే గుర్తుంటాయి, తర్వాత వీళ్ళు స్లోలీ స్టార్ట్ ఫర్గెటింగ్ వీళ్ళు ఏమేమి బ్రాండ్స్ ఎండోర్స్ చేస్తారు. ఖచ్చితంగా. అలానే ఇన్ఫ్లుయెన్సర్స్ అయినా టూ మెనీ బ్రాండ్ పోస్ట్ పెడుతుంటే ఏ బ్రాండ్ ప్రమోట్ అవ్వదు. సో కొంత కన్జర్వేటివ్గా ఉండి వాళ్ళు హైగా ఛార్జ్ చేసిన లెస్ నెంబర్ ఆఫ్ బ్రాండ్స్ని పిక్ చేసుకునే వాళ్ళు, అండ్ దెన్ రైట్ టార్గెట్ ఆడియన్స్ కేటగిరీ బట్టి. ఫర్ ఎగ్జాంపుల్ విమెన్స్ క్లోదింగ్ అనుకోండి, ఒక మెన్ ఇన్ఫ్లుయెన్సర్ని తీసుకుంటే మేబీ ఈజ్ నాట్ బీయింగ్ జనరలీ థింగ్ ఇస్ మెన్ ఇన్ఫ్లుయెన్సర్ హూ ఈస్ టాకింగ్ అబౌట్ లెట్స్ సే టెక్నాలజీ ప్రాపబ్లీ ఈజ్ నాట్ బీయింగ్ ఫాలోడ్ బై విమెన్. సో అతను చేసినంత మాత్రాన మనకి సేల్స్ రావు. రిలవెంట్ టార్గెట్ గ్రూప్ వాళ్ళని ఫాలో అవుతుందా లేదా అనేది కూడా చెక్ చేసుకోవాలి. ఫైనల్గా మీకున్న ఎక్స్పీరియన్స్ని బట్టి చాలామంది కూడా ఇప్పుడు ఇనిషియల్గా కొత్త ఐడియాస్ తోటి కొత్త ఇన్వెన్షన్స్ అయితే చేస్తూ ఉన్నారు కాబట్టి, సో అలాంటి ఎవరైనా యంగ్ జనరేషన్, యంగ్ ఆంటర్ప్రీనియర్స్కి మీరు చెప్పే ఒక 2 words. నేను యంగ్ ఆంటర్ప్రెన్యూర్స్కి ఏం చెప్తానంటేనండి, ఫస్ట్ బిజినెస్ పెట్టాలంటే చాలా ధైర్యం ఉండాలి, కరేజ్ అనేది ఉండాలి. ఆ స్టెప్ తీసేసుకోవాలి. తర్వాత తీసుకుందాంలే, అమ్మో అలా కదా, భయం అనేది అందరికీ భయం ఉంటుంది. స్టార్ట్ చేయడానికి ఎవరికైనా భయం ఉంటుంది, కానీ ఆంటర్ప్రెన్యూర్స్ ఆర్ ద పీపుల్ ఆ భయాన్ని ఓవర్కమ్ చేసి ఆ స్టెప్ తీసుకోవాలి, దూకాలి, ఆ నీళ్ళల్లో దూకాల్సిందే. నాకు స్విమ్మింగ్ పర్ఫెక్ట్గా వచ్చే వరకు నేను వెయిట్ చేస్తాను ఇస్ నాట్, అలా అయితే అవ్వదు ఆంటర్ప్రెన్యూర్షిప్. ఇంకోటి ఏంటంటే బిజినెస్ మొత్తం A to Z నాకు ఫిగర్ అవుట్ అయిపోయింది, ఇప్పుడు నేను బిజినెస్ పెడతాననే స్టేజ్కి ఏ బిజినెస్ ఎప్పుడూ ఉండదు. దెన్ యూ కీప్ ఆన్ గ్రోయింగ్. ఇవాళ మేము ఆడియో చేస్తున్నాం, ఫస్ట్ మేము స్టార్ట్ చేసింది కేబుల్స్ అండ్ చార్జర్స్. ఫస్ట్ స్టార్ట్ చేసిన రోజు మేము ఆడియో చేద్దాం అని అనుకోలే. దెన్ మార్కెట్ చూసి దిస్ ఈజ్ అ గ్రేట్ స్పేస్ టు బీ ఇన్, మనకి ఆడియోలో కూడా నాలెడ్జ్ ఉంది. సో వీ కీప్ ఆన్ గ్రోయింగ్. టుమారో విల్ గెట్ ఇన్ టు సంథింగ్ ఎల్స్. ఎవరికి ఏ బిజినెస్, ఎంత పెద్ద బిజినెస్ అయినా A to Z ఈజ్ నెవర్ ఫిగర్డ్ అవుట్. ఓకే, సో దే హ్యావ్ టు బీ విల్లింగ్ గుడ్. అలాగని మార్కెట్ రిస్క్ అర్థం చేసుకోకుండా, మార్కెట్ అనలైజ్ చేసుకోకుండా దిగటం ఇస్ స్టూపిడిటీ. పారామీటర్స్ అన్నీ బేసిక్ అండర్స్టాండింగ్, ఒక గుడ్ లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ వచ్చిన తర్వాత యూ హ్యావ్ టు బీ బ్రేవ్ ఇనఫ్ టు టేక్ ద స్టెప్. చాలామంది మహిళలు కూడా అంటే వాళ్ళకున్న ఆలోచనలు వాళ్ళు ఎగ్జిక్యూట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు, కానీ ఎక్కడో ఒక సర్టెన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆగిపోతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? విమెన్కి కొంచెం ఇంట్లో సపోర్ట్ అది కూడా. ఇప్పుడు వెళ్ళి విమెన్ చేస్తానన్న వెంటనే నీకు అవసరమా, నీకెందుకు, చక్కగా జాబ్ చేసుకోక, ఈ టెన్షన్లన్నీ ఎందుకు, ఇల్లు చూసుకోక, ఈ అడిషనల్ బర్డెన్ ఎందుకు పిల్లలతో పాటు. ఇప్పుడు మనకి ఆ కామెంట్స్ కూడా కొంచెం అలానే. ఇప్పుడు అదే అబ్బాయి చేయనంటే మనం ఊరుకోంగా. ఒకటి సపోర్టివ్ ఎన్వైరన్మెంట్ లేకపోతే కనుక అది మనం తీసుకోవాలండి స్టెప్. అన్నిసార్లు మనకి ప్రతి దాంట్లో 100% సపోర్టివ్ ఎన్వైరన్మెంట్ ఉండదు. లక్కీ ఉంటే వెరీ గుడ్. నా సజెషన్ ఇంకోటి ఏంటంటే, ఇవాళ లాట్ ఆఫ్ అవెన్యూస్ టు రన్ అ బిజినెస్. ఇన్స్టాగ్రామ్లో పెట్టి రన్ చేసుకోవచ్చు, అమెజాన్, ఫ్లిప్కార్ట్, ఇలా నైకా, మింత్రా మార్కెట్ ప్లేసెస్లో పెట్టి రన్ చేసుకోవచ్చు. సో హెసిటేషన్ ఉంటే ఒకేసారి పోని దిగలేకపోయినా పార్ట్ టైం అని స్టార్ట్ చేసుకొని అది గ్రో అవుతున్న కొద్దీ యూ కెన్ ఈవెన్చువల్లీ క్విట్ యువర్ జాబ్ ఆర్ టేక్ ఆన్ మోర్ రెస్పాన్సిబిలిటీస్. ఇప్పుడు ఇంట్లో వాళ్ళు కూడా చూస్తారు కాబట్టి ఇదేదో బాగానే జరుగుతుంది. మెయిన్ థింగ్ ఇస్ దెర్ ఇస్ నో రెడీమేడ్ సొల్యూషన్ టు ఎవ్రీథింగ్. మన సర్కమ్స్టాన్సెస్కి తగ్గట్టు కొంతమందికి విల్ బి మోర్ లక్కీయర్, కొంతమంది లెస్ లక్కీయర్. I came into this circumstance, but what can I do? Versus saying, లేదు నేను గివ్ అప్ ఇచ్చేస్తాను నా డ్రీమ్ మీద బికాస్ ఐఎమ్ బోర్న్ ఇన్ టు దిస్ సర్కమ్స్టెన్స్, ఇంకప్పుడు ఎప్పటికీ బయటపడలేము. మీరు చెప్పిన అన్నీ కూడా చాలా బాగున్నాయి. అండ్ ఎస్పెషల్లీ ఉమెన్ ఆంటర్ప్రీనియర్ మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయిన వాళ్ళు అంటే అవుతారు, అండ్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి సో ఇలాంటి మోటివేషన్ వాళ్ళకి కూడా ఇస్తే సో ఐ కెన్ డూ అనే ఫీలింగ్ వాళ్ళకి వస్తూ ఉంటుంది. అండ్ గ్రేట్ జర్నీ అండి. ఎనీవేస్ థ్యాంక్స్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. Absolutely, thank you so much.
సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.